ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. తొలి రోజే చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పాటు ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సభకు హాజరయ్యారు. అయితే ఈసారి సభలో ఒకటి ఇది బడ్జెట్ సమావేశాలు. దానికంటే ముందు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు స్పీకరు. రేపటి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్, ముఖ ఆధారిత అటెండెన్స్, అంతేకాదు అందులో ఏ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు, ఏ సభ్యుడు ఎంతసేపు సభలో వచ్చి కూర్చున్నారు, ఏం చేశారు ఆయన, ఇవన్నీ కూడా ఆ ఏఐ మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తుందట. దాంతోపాటు హాజరు నమోదు, అలాగే మొదటి రోజు జరిగిన గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. ఓకే, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్టే గవర్నర్లు చదువుతారు అనేది. అయితే సూపర్ 6 అమల్లో సక్సెస్ అయ్యాం, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తున్నాం, ఇటువంటివి అయితే మాత్రం విమర్శల పాలవుతున్నాయా? మరికొన్ని అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసెంబ్లీ సమావేశాల్లో ఓకే జగన్ వస్తాడని ముందే అనుకున్నారు, కాకపోతే వీళ్ళు రాస్తున్నట్టు ఏదో 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయారు అని. ఈయన రాగానే లడ్డు వ్యవహారంలో గోవింద గోవింద అంటే వీళ్ళేమో శివ అనడం, అంటే కాసేపు కూడా ఉండకుండా నిజంగా 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోవడం ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకుని వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా, లేదంటే ఉండనివ్వలేదా? ఉండించేది ఉంది. అక్కడ కూర్చుంటే ఎవరు ఆపుతారు? ఏం మాట్లాడకుండా కూర్చుంటే వింటే వాళ్ళు వెళ్ళిపోవాలని బాయ్కాట్ చేయాలంటే ముందు భవిష్యత్తులో కోర్టులో వచ్చే వివాదం కోసం చేసినట్టుంది. ఇప్పుడు సభకు అటెండ్ అయినట్టు ఇక్కడ వీళ్ళు ఏమంటారు, గవర్నర్ స్పీచ్ని సభకు అటెండ్ అయినట్టుగా పరిగణించడానికి వీల్లేదని స్పీకర్ అంటారు కదా. కానీ ఇప్పుడు శాసనసభకి ఎందుకు వెళ్తారు? మీరు నేను వెళ్తే కూర్చొనిరు కదా అక్కడ గవర్నర్ స్పీచ్కి. ఎమ్మెల్యే అది యాజ్ పర్ నామ్స్ ఒక రోజు అటెండెన్సే కాదని స్పీకరు వీళ్ళందరూ వాదిస్తుంటారు. ఇప్పుడు ఆ రోజుకి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది అటెండెన్సే కదా, కౌంటే కదా. దాంట్లో లేదు ఆ తర్వాత రోజు సభకు అటెండ్ అయితే మాత్రమే అనేది కొత్త నిబంధన అంటే తెచ్చుకోవచ్చు అది. కానీ వీళ్ళు ఈ నిబంధన తెచ్చేశారు కాబట్టి అనర్హత వేటు వేయడానికి కుదరదు. వీళ్ళ ఫార్ములా ఏంటంటే ఉభయ సభలను ఉద్దేశించినటువంటి సందర్భంలో ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అనమాట. రేపు పొద్దున సభకు వెళ్ళకపోతే రేపు 100 రోజులు ఈ కారణం మీద అనర్హత వేటు వేశారనుకోండి, మేము సభకి వెళ్ళాం అయినా కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు అంటారు. అప్పుడు నోటీస్ ఇస్తారు స్పీకర్కి. స్పీకర్ లేదు వాళ్ళు అటెండ్ కాలేదంటారు. ఇట్లాగ మేము ఈ సో డేట్ని అటెండ్ అయ్యామని వీళ్ళు చెప్తారు. అది కౌంట్లోకి రాదంటారు. ఎట్లా రాదని కోర్టులో వాదిస్తారు రేపు పొద్దున. అందుకోసం అటెండ్ అయ్యారు, బాయ్కాట్ చేశారు, తర్వాత వాకౌట్ అంటారు, వీళ్ళు బాయ్కాట్ అంటారు. వాకౌట్ చేయడం అనేది ఇంతకుముందు తెలుగుదేశం చేసింది. కాకపోతే ఈ పదడాంబికాలు ఉంటాయి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే కదా. వీళ్ళు అరిచి గవర్నర్కి వ్యతిరేకంగా కేకలేసి వెళ్ళలేదా? అప్పుడు వీళ్ళు చేస్తుంది శృంగారం, ఇప్పుడు వీళ్ళు చేస్తే వ్యభిచారం. అది కామన్గా ఉంటుంది. అసలు నన్ను అడిగితే అప్పుడైనా ఇప్పుడైనా సభలో కూర్చోవాలా, పూర్తిగా వినాలా. గొడవలు నినాదాలు చేయడానికి కాదు పంపించింది సభకి ప్రజలు. అక్కడ అంటే రాగానే ర్యాగింగ్ మొదలు పెట్టేసారేమో అండి లోపల. అయ్యి నడుస్తుందండి. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు చేయలేదా? వాళ్ళు 23 మంది ఉన్నప్పుడు గోవింద గోవింద అనుకుంటూ లడ్డు వ్యవహారం గురించి ఈయన వస్తుండగానే మొదలైపోయినాయి కదా. అదే అనేది వాళ్ళకి సంస్కారం లేదు. అప్పుడు వీళ్ళు శివశివ అన్నారు కదా, అలాగే ఉండండి, సభలో ప్రజలు చూస్తారు కదా. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి బయటికి? అప్పుడు వీళ్ళు కూడా గోవింద 4 సార్లు గోవిందానండి, అంతే కదా. వీళ్ళు 4 సార్లు గోవిందానండి. ప్రతి చోట ఆ మొక్క వాళ్ళు ఎట్లా రాజకీయంగా వాడుకుంటున్నారు వీళ్ళు నిరూపించాలి, వీళ్ళు ఎంత దుర్మార్గులని. అలా కాకుండా పారిపోతే ప్రయోజనమే ఉంది? బాయ్కాట్కి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను గవర్నర్ స్పీచ్ ఇస్తున్నాడు, స్పీచ్ ఇస్తుండగా వెళ్ళిపోవడం వల్ల ఏమొరిగింది? ఏమన్నా వేరే అంశం ఏదైనా తీసుకున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జనసేన ఎమ్మెల్యేది మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. లేదంటే కనుక మీరు శ్రీశైలంలో తొక్కేసలాడారు ఏదైతే అంత పెద్ద ఇష్యూ జరిగితే సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి మేము వెళ్తున్నాం, ఇట్లాంటిది ఏదైనా చెప్పారా? చెప్పకుండా బాయ్కాట్ చేశారు, వాకౌట్ చేశారు. దానివల్ల ప్రయోజనమే ఉంది? అక్కడ రాంగ్ స్టెప్ ఖచ్చితంగా వైసీపీది. అంటే అంత మాట్లాడే అవకాశం ఇస్తారా? మాట్లాడక్కర్లేదు. అక్కడ ఇంతకుముందు వీళ్ళు మాట్లాడినిచ్చారా ఏంది? బయటకు వచ్చి మాట్లాడతారు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు మాత్రం వీళ్ళు మాట్లాడినిచ్చారా? బయటకు వచ్చి మాట్లాడతారు. ఇంకోటి వినాలి కదా, అంత ఓపిక లేకపోతే ఎట్లాగా? ఏదో వరకు కనుక కాలేజీల్లో
నేనేమో మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ నోట్ బుక్లు అన్నీ పట్టుకెళ్ళేవాడిని రోజు 5 పీరియడ్లు ఉంటే 5 + 5 10 ఉండే నా దగ్గర. సైకిల్కి తగిలించుకుని పోయేవాడిని. అదే మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేవాళ్ళు, ఒక పుస్తకం ఇట్టగా తిప్పుకుంటా ఏలు మీద వేసుకుని తిప్పుకుంటా వచ్చేవాళ్ళు. వాళ్ళు చదివారు, నేను చదివాను. ఏంటంటే అట్లాగ ఉంటుంది ఇక్కడ రాజకీయం. సార్, వాస్తవానికి అసెంబ్లీల్లో ప్రారంభమైనప్పుడు గవర్నర్ ప్రసంగం అనేది చాలా కీలకం, చాలా వాల్యుబుల్ కూడా. ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక రకంగా స్క్రిప్టెడ్ ప్రసంగాలనే ప్రచారం ఎప్పుడైతే మొదలైందో గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా పోయిందా? నిన్న ప్రసంగాన్ని ఎలా? గవర్నర్ ప్రసంగం విలువ అనేది అసలు నన్ను అడిగితే లేనే లేదనాలి. గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ ఏముంది? ప్రభుత్వం చెప్పిన మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఇంకేం విలువ ఉంది అందులో? నిన్న ఆయన కూడా సూపర్ 6 ప్రభుత్వం రాసిచ్చింది చదవడం తప్పించి ప్రభుత్వం రాసిచ్చింది చదవడం తప్పించి వాళ్ళు ఏం చెయ్యరు. బీజేపీ గవర్నర్లు కొంతమంది, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బీజేపీ పెట్టిన గవర్నర్లే, కాకపోతే బీజేపీ ఏతర రాష్ట్రాలు తమిళనాడులోనో కర్ణాటకలోనో కేరళలోనో కొన్ని పాయింట్స్ రైట్ చేస్తున్నారు. మీరు ఇదిగో ఈ ఫ్యాక్ట్ తక్కువ ఇచ్చారు, నాకు తప్పు చెప్పారు లాంటి. ఇక్కడ అప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న గవర్నర్ మళ్ళీ మామూలుగానే మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక వేలుముద్ర లాంటి ఇవ్వరమండి, అది అంతే. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆనాడు అసలు నన్ను అడిగితే ఆ సంస్కృతి మార్చుకోవడం బెటర్. అది ఎవడి సంస్కృతి? అది బ్రిటిష్ వాడి సంస్కృతి. గవర్నర్లు అనేవాడు అప్పట్లో బ్రిటిష్ వాడు పెట్టిన సంస్కృతి. బ్రిటిష్ వాడు వాళ్ళ ప్రతినిధిగా గవర్నర్ని పెట్టేవాడు, రాజు ప్రతినిధిగా. ఆ సంస్కృతి ఇవాళ ఎందుకు అవసరం నన్ను అడిగితే? కాకపోతే కాన్స్టిట్యూషనల్ తరపున ఒకళ్ళు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం తరపున అన్నట్టు. కేంద్రం రాష్ట్రాల్లో 2 చోట్ల ఒకటే ప్రభుత్వం ఉంటే ఒకటే పెద్ద ప్రాబ్లం ఉండట్లేదు. వేరేది వచ్చినప్పుడు నడుస్తుంది. గవర్నర్ ఇంకా కొత్తగా సాధిస్తున్నది ఏంటి? ఏమీ లేదు నన్ను అడిగితే. కాకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ తప్పదు అది. అంటే మరి అసెంబ్లీ అంటే రాజకీయ ప్రసంగం కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఏం చెప్తారు? రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతులు నియమాలు అవన్నీ చెప్తానిక. శాసనసభ అనేది శాసనసభలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రజల చేత ఎన్నికైనోడే మెయిన్. మనం ప్రజలను ఎన్నుకుంటాం కానీ ఇదే చంద్రబాబుని ఎన్నుకుంటాం, జగన్ ఎన్నుకుంటాం కానీ గవర్నర్ని ఎన్నుకోం కదా మనము, రాష్ట్రపతిని ఎన్నుకోం కదా మనం. కాబట్టి వాళ్ళు నా ప్రభుత్వం అని చెప్తుంటే కాన్స్టిట్యూషన్ కోసం నడుస్తున్నది అంతే. నన్ను అడిగితే అది ఒక వృధా పదవి, అంత మించేలే. సార్, త్వరలో ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ కర్ణాటకలోని చోట్ల ఉందట, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు అసలు ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనే యాప్ మొదట్లో టీచర్లకు తీసుకొస్తే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎంత వివాదం వచ్చిందో మనం అందరం చూసాం. అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు అన్ని దాంట్లో వచ్చేసినాయి అనుకోండి, అన్ని డిపార్ట్మెంట్లో. ఇప్పుడు సభలో కూడా ఇప్పుడు రేపటి నుంచి ఎమ్మెల్యేలు కూడా అది కూడా ఆధారిత అంట, ప్రతి మూమెంట్ కూడా అది క్యాప్చర్ చేస్తుందట. అంటే ఇది దేనికోసం అనేది ఓన్లీ ప్రతిపక్షం కోసమేనా, లేదంటే రేపు పొద్దున అందరికీ జీతాలు తగ్గుతాయా ఎక్కువ సమయం లేకపోతే? ఎలా చూడాలి ఈ విధానం? ఏం లేదు, జగన్ మీదన కసితో రగిలిపోతున్నారు. జగన్ గనక మనందరం కళ్ళు మూసుకుంటే ఒకసారి వీళ్ళు పొడి చంపేస్తారు, అంత కసితో రగిలిపోతున్నారు. అంత మించి ఏం లేదు వీళ్ళకి. అందులో తీసుకున్న నిర్ణయం తప్పించి ఏం లేదు, దేనికి పనికిరాని నిర్ణయం. అంటే నీ ఎమ్మెల్యేలు నువ్వే చులకన చేస్తున్నావు, నీ ఎమ్మెల్యేలని దొంగలా చూపిస్తున్నారు. అక్కడ ఏ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లాగా నువ్వు రాయి, నీ నిబంధనలో రాయి. వాళ్ళు బయట ప్రశ్నోత్తరాల సమయంలో సంతకాలు పెట్టడం కాదు, ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుని ఒకసారన్నా మాట్లాడాలని. నీ వాళ్ళు ఎంతమంది మాట్లాడేది వాళ్ళందరినీ కూడా అనర్హత పెట్టి వైసీపీ మీద కక్ష తీర్చుకోవడానికి అనుక్షణం పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి సందర్భంలో అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పించి ఇది అర్థవంతమైనది కాదు. మీకు చేతనైతే కనుక పోను పని చేయండి, తమ్ము పెట్టండి అక్కడ, మీ ఆ టేబుల్ ఉంటాయి కదా ఆ తమ్ము పెట్టండి అక్కడ. దాంట్లో ఫేస్ రికగ్నైజేషన్ ఎవడో మూడో వాడు గుర్తించడమే నీ అటెండెన్స్ని. స్కూల్లో మాస్టర్ల టైపులో స్కూల్లో మాస్టర్ అయినా కేకేస్తాడు 1 ఉన్నాడా 2 3 4 అని. వీళ్ళట కాకుండా కెమెరాలో చూసుకుని ఆడెవడో అటెండెన్స్ వేస్తాడంట. ఏందది? మీ పరువుని మీరు తీసుకుంటున్నారు, మీకున్న గౌరవాన్ని మీరు తీసుకుంటున్నారు. ఎవడో ఇప్పుడు థర్డ్ పార్టీ చేతికిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ లేకపోతే దాన్ని చూసి ఇంకొక మూడో పర్సన్ వచ్చి అటెండెన్స్ వేయడం ఏంది? అర్థం లేని వ్యవహారం. కాకపోతే ఏదైనా సరే మన చేతితో మన గొయ్యి తవ్వుకుంటాం, మన సంస్కారాన్ని మనం దిగజార్చుకుంటాం, అంత మించి ఏం లేదు అందులో.
అలాగని ఇది 11 మందికే కాదు కదా, అదే 175 చెప్పేది, ఆ 11 మందికి పోయేది ఏం లేదు, పరువు పోయేది వీళ్ళకి, మిగతా వాళ్ళకి. అసలు మీకు మిమ్మల్ని మేము పెద్దోళ్ళుగా చూస్తున్నాం, మీరేదో స్కూల్లో పిల్లల్లాగా బిహేవ్ చేయిస్తారంటే టీచర్ లాగా, ఏం పద్ధతి అది? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆలోచిస్తున్న ధోరణి జగన్ మీద ద్వేషంతో వీళ్ళ నీళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అంటే ఒకటి జీతం తగ్గించడం వరకేనా సార్, లేదంటే నిజంగా వీళ్ళు సస్పెండ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తు? ఊరికినే ప్రతిసారి దబాయిస్తూ ఉంటారండి, దమ్ముంటే చేసి పడేయండి, ఇప్పుడు ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? సమస్య అంటే అది 60 రోజులు లెక్క, అదే 100 రోజులు లెక్క ప్రకారం ఇదివరకు, తర్వాత 60 అన్నారు, ఓకే. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దీని నేను చెప్పాను కదా, దీనికి అటెండ్ అయ్యారు ఇవాళ, ఇది వీళ్ళు అది కరెక్ట్ కాదంటారు, నువ్వెవడు చెప్పడానికి అట్లాగా? ఇది కౌంట్ అవుతుందా అవుదా మరి? అలా నిన్నటి దానికి జీతం ఇస్తుందా లేదా? జీతం ఇవ్వడం అంటే ఆటోమేటిక్గా లెక్క కదా, జీతం ఇచ్చినప్పుడు అటెండెన్స్ కాదని ఎట్టంట నువ్వు? ఇప్పుడు మనకి ఇదివరకు కాలేజీలో అటెండెన్స్ ఉండేదండి, ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ వేస్తారు, అయిపోయింది అటెండెన్స్. ఇంకా ఆ రోజున తర్వాత పీరియడ్లో మనం జంప్ అయిపోతే లెక్క ఉండేది కాదు, తర్వాత పీరియడ్కి అటెండెన్స్ వేసి, మేము కాలేజీలకు వచ్చేటప్పుడు, మేము డిగ్రీకి వచ్చేటప్పుడు పీరియడ్కి అటెండెన్స్ వేసి, ఈ 5 పీరియడ్లలో మినిమం 3 పీరియడ్లు ఉండాలి, అప్పుడు హాఫ్ డే, 5 పీరియడ్లు అటెండ్ అయితే ఫుల్ డే, ఇట్లా పెట్టారు. అది కాలేజీల్లో మీరు దీంట్లో పెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో 175 మంది అట్లాగా పాసిపెట్లేసి కూర్చోవాలి, దాంట్లో వాళ్ళకి ఇంకా ఏమీ లెక్కలేదు అన్నటువంటి రూట్లో తీసుకొస్తున్నారు. బేసిక్గా ఒకటి అటెండెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇది వాళ్ళని వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు అన్నటువంటిది ఆలోచించుకుంటే సరిపోతుంది. అలా కాదు, ఈ ధోరణి కరెక్ట్ అనుకుంటే రేపు పొద్దున వీళ్ళు ఇబ్బంది పడతారు, అంత మించేం లేదు. రావాలని పిలవండి, నో డౌట్. అందులో నేను చెప్పాను కదా, అనర్హత వేటు వేసి తొలగిస్తే అవతలోడికి సింపతి, అంత మించి ఏం లేదు. రోజాని అట్లా ఏడిపించారు 19కి ముందు, రోజా తర్వాత మళ్ళీ చక్కగా గెలిచింది కదా భారీ మెజార్టీతో. ఏడిపించినప్పుడు ఇంకొంచెం గెలుపు వస్తుంది. చంద్రబాబు గారిని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? అయ్యన పాత్రని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? నువ్వు ఏడిపించే కొద్దీ అది అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది, ప్రజాస్వామ్యంలో అది గుర్తుపెట్టుకోవాల్సింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అనే విషయంలో జగన్లో ఏమన్నా మార్పు కనిపిస్తుందా? నిన్న రావడాన్నే మార్పుగా చూడాలా, వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా కోసం ప్లకార్డులు పట్టుకున్న 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ నినదించడం, ఎలాంటి మార్పు రాలేదు, అదే ధోరణిలో ఇంకా ఉన్నారు జగన్ గారు అనుకోవాలి? నేను చెప్పాను చాలాసార్లు, సరే నువ్వు నినాదం తీసుకో, రోజు వెళ్ళేటప్పుడు అట్లా పట్టుకెళ్ళి అవసరమైతే తలా ఒక అదేది బ్యాడ్జ్ ఒకటి పెట్టుకుని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వెళ్ళి కూర్చోండి సభలో. బ్లాక్ రిబ్బన్ లేదు, అదేది మన ఇదివరకు ఇప్పటికి కూడా పెడుతుంటారు కదా బ్యాడ్జీ, ఓ బ్యాడ్జీ రాసి దానికి బ్లాక్ తగిలించుకుని పెట్టండి, సరిపోతుంది. వెళ్ళి కూర్చోండి. విషయాల్లో ఏంటంటే వెళ్ళాల సభకి, వెళ్ళాక అవతల వాళ్ళ ప్రవర్తన సమాజానికి తెలియజేయండి. నిన్ను తిడతారా తిట్టించుకో, అవమానిస్తారా అవమానించేయి, అవమానపడు, నువ్వు సమాధానం చెప్పు, ఘాటుగా స్పందించు. ఇది సోషల్ మీడియా యుగం, తొక్కేయడం అణచివేయడం ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా నీ రెవల్యూషన్, నీ రివోల్ట్ కనబడుతుంది, నీలో నాయకత్వ లక్షణం ప్రూవ్ చేసుకో. సభకే నేను అటెండ్ అవును, నాకు ఇట్లా ఇస్తేనే వెళ్తాను అనేటటువంటి తప్పు ధోరణి అది. ఈ బడ్జెట్ సమావేశాలకి ఇంతేనా సార్ హాజరు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా, ప్రతిసారి సెషన్స్ అప్పుడు దీనికి వస్తున్నారు, ప్రతి సెషన్ అప్పుడు కూడా ఆ ఫస్ట్ రోజున అటెండ్ అవుతున్నారు, గవర్నర్ స్పీచ్ వరకు, తర్వాత జంప్ అయిపోతున్నారు. అదైతే సరైన సంప్రదాయం అయితే కాదు. ఈసారి కూర్చుంటున్నారు కాబట్టి ఏదో శాసనసభ పక్షం ఆలోచించుకోవాల్సి ఉంది. అదే అదే రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పక్క ప్లానింగ్తో వచ్చి వెళ్ళిపోయారా అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం. నేను అందుకే ఆ ప్లకార్డులతో తీసుకుని హడావుడి చేయడం తప్ప, అంతే తప్ప కూర్చుంటారు అనుకున్నారు కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు. ఇక ఈ సభలకు ఇంకా కంప్లీట్గా డుమ్మా కొట్టేసినట్టేనా? దీని మీద రేపు జీతం ఇస్తారా, అటెండెన్స్ చేస్తారా, లేదు ఇప్పుడు ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పెడుతున్నారట, దాని ద్వారా ఏమైనా వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.